హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం తిరుపతిలో ఉన్నామండి. అదేనండి, తిరుపతిలో రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందిగా. డెవలప్మెంట్ వర్క్ ఎలా ఉంది? వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో 300 కోట్ల వర్క్ స్టార్ట్ అయినాయి జూన్లో 2022. ఇది ఏప్రిల్ 25 కల్లా కంప్లీట్ చేస్తానంటున్నారు. అది ఎలా ఉంది, ఏం కదా, ఆ రైల్వే స్టేషన్ యొక్క పనులు ఎలా ఉంది, ఇప్పుడు రైల్వే స్టేషన్ చూపిద్దామని వీడియో చేస్తున్నాం. చూడండి, వెనక కనిపిస్తుంది అదే అండి. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఆ ప్లాట్ఫామ్ వర్క్ మొత్తం ఐరన్స్తో మొత్తం చేస్తున్నారన్నమాట. ప్లాట్ఫామ్ పై వాక్ చేస్తారు కదా, స్కై వాక్, అది చూడొచ్చు మీరు వెనక. సో అది ఎలా ఉంది, ఏం కదా, ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇదేనండి లోపల రైల్వే స్టేషన్లో మీకు చూపిస్తున్నాను. సో ఇదే విధంగా మనకు తిరుపతి నుంచి స్టార్ట్ అయినమాట, తిరుచానూరు బైపాస్. ఓకే, అక్కడి నుంచి మనకు గరుడ వారధి అనేది స్టార్ట్ అవుతుంది మార్కెట్ యార్డ్ నుంచి. మనం ఇప్పుడే బయలుదేరానమాట. వర్షాలు మాత్రం ఫుల్గా పడుతున్నాయి. కప్పల తీర్థం కాడ మాత్రం వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ వాటర్ తిరుమల నుంచి పైనుంచి కిందకు వస్తున్న కప్పల తీర్థం వరకు 3 వాటర్ ఫాల్ కన్విన్స్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా నా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇదేనండి, మనం స్ట్రైట్కి వెళ్తే మనకు సో రామోజీనేయ సర్కిల్ వస్తుంది కదా, ఆ రామయ్య సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం బస్ స్టాండ్కి వెళ్తాం. రైట్ తీసుకుంటే మనం బిల్స్ హోటల్ నుంచి రేణుగుంట ఎయిర్పోర్ట్కి అలా వెళ్ళొచ్చు. సో అదేనండి, ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నది. వర్షాలు ఫుల్గా పడుతున్నాయి, కింద చూసారు కదా ఎలా ఉందో ఏం కథ. సో మనం రీచ్ అవుతున్నాం, మన రామోజీనేయ సర్కిల్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో ఆ రైల్వే స్టేషన్ మన రీడెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి స్పీడ్గా. చాలా వర్క్ అంతా ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఎంతవరకు జరిగిందో మీకు చూపిద్దామని తిరుపతికి వచ్చాను కదా, ఎలా ఉందో చూపిద్దామని మీ వీడియో చేస్తున్నా. తప్పకుండా వాచ్ చేయండి. ఇదేనండి మనకు సర్కిల్గా మీరు రామాంజనేయ సర్కిల్ అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గరుడ వారధి ఇది కొత్తగా మనకు రీనేమ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనము యూటర్న్ తీసుకున్నాం, రైట్ అది తీసుకుని వెళ్తున్నాం కదా సగ్గా. సో ఇటు స్ట్రైట్ వెళ్తే మనము సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు రిలయన్స్ మార్ట్ కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ హోటల్ మినవర్వా కూడా కనిపిస్తుంది. అందులో కాంప్లెక్స్ ఇది చూసారా, ఇదే రిలయన్స్ మార్ట్ అన్నమాట. షాపింగ్ బాగా చేస్తారు ఇందులో. చాలామంది తిరుపతిలో ఉన్నాయి లోకల్స్ కానీ బయట నుంచి స్టూడెంట్స్, చాలా ఇంజనీర్ కాలేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. హెల్త్ హాస్పిటల్కి వచ్చిన పిలిగ్రిమ్స్ అంటే పేషెంట్లు కానీ పిలిగ్రిమ్స్ కానీ వాళ్ళందరూ. మనం ఇప్పుడే రైల్వే స్టేషన్ పైన ఉంటుందన్నమాట, దానిపై నుంచి పోతున్నాం అనమాట ఫ్లైఓవర్. ఇప్పుడే చూసారా, ఇది రైల్వే స్టేషన్ ట్రాక్, ఇది పైన ఫ్లైఓవర్, కింద ఇది రైల్వే స్టేషన్ ఉంది. ఇప్పుడే దాటుకున్నాం అనమాట. సో ఇక్కడ స్ట్రైట్ పోతే మనకు తిరుపతి బస్ స్టాండ్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ వెళ్దాం. మనకు రైల్వే స్టేషన్ వరకు చూడాలి కదా ఎలా ఉంది. నాకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది, ఏ విధంగా ఉంది, పనులు జరుగుతున్నాయో చూడాలని కూడా. ఇప్పుడే బయలుదేరాం. చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత బాగుందో, మంచిగా డెకరేషన్ చేశారు. వర్షాలు మాత్రం బాగా పడ్డాయి. ఈ రోజు మాత్రం వర్షం పడలేదు. లాస్ట్ 3-4 డేస్ నుండి ఫుల్ వర్షాలు పడుతుందని భయపడ్డాను ఈ వీడియో చేయడానికి. సో ఎట్టయినా సరే తిరుపతి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్ 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అది ఎంతవరకు వచ్చిన పనులు మీకు తెలుస్తుందని క్యూరియాసిటీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూసారా, ఇదేనండి మన క్లెంచెస్ అండ్ హోటల్, చాలా బాగుంటుంది. ఇప్పుడే దాటుకున్నాం. మనకు రైట్ సైడ్ బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇదేనండి బస్ స్టాండ్ తిరుపతి. అంటే బయటికి వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒక సర్కిల్ తిరుపతి బస్ స్టాండ్. ఓకే, ఇప్పుడే దాటుకుని వెళ్తున్నాం. 2 పక్క ఆటోలు వచ్చినాయి. సో ఇలా అంటే అలా వస్తున్నారన్నమాట డ్రైవింగ్. ఎందుకంటే ఫుల్ రష్గా ఉంది. పిలిగ్రిమ్స్ అందరూ వస్తుంటారు కదా, ఎక్కడి నుంచి జనాభా, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో జనాభా వస్తుంటారు రోజుకి బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్ వేళల్లో వస్తూ ఉంటారు అనమాట. ఇదేనండి బయలుదేరుతున్నాం ఇది. సో మనకి ఈ సర్కిల్ గాంధీ సర్కిల్ అంటారు. ఇక్కడ గుడి కూడా బాగా డెవలప్మెంట్ చేశారు, చాలా బాగుంది గుడి కూడా. ఇది రెనోవేషన్ కూడా చేశారు. ఇక్కడ నుంచి మనము తీసుకోవాలా. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ పోతే మనం అండర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకు సత్రం, గోవిందరావు సత్రం కూడా కనిపిస్తుంది. అది చూపిస్తాను. అది కొత్తగా పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నారు. అది సపరేట్ వీడియోలో మీకోసం చూపిస్తాను. మనం ఎంటర్ అవుతున్నాం అనమాట రైల్వే స్టేషన్కి. సో ఇదేనండి, ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో ఏం కథ. ఈరోజు అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, ఇక్కడ చూస్తుంటే కొంచెం ఎక్కువ రష్ కనిపించడం లేదనమాట. ఇదే బస్సు ముందర చూసారా, ఇదే మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ కనిపించేది శ్రీనివాస నిలయం, విష్ణు నివాసం అనమాట. అక్కడ మనకు టోకన్లు అవి ఇస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో ఎవరు వచ్చే భక్తులు ఇక్కడి నుంచి రైలు దిగిన వాళ్ళందరూ ఇక్కడే టికెట్లు తీసుకొని ఫ్రీ దర్శనం టికెట్లు ఇస్తారనమాట. ఇక్కడ తీసుకుని మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎంటర్ చూసారా, ఎదురుగా ఉన్నది బ్రిడ్జ్. రైల్వే స్టేషన్లో దిగి డైరెక్ట్గా మనం విష్ణు నివాసంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదేనండి గేటు. సో ఇది సర్కిల్ అనమాట.
ఇక్కడ ఒక గేట్ కనిపించదు చూసారా, అది ఐరన్ కనిపిస్తుంది. ఆ వర్క్ అనేది స్టార్ట్ అయింది, అది జరుగుతుంది. సో ఇది ఎంతవరకు వచ్చింది ఏం కథ అనేది చూపిస్తాను కంప్లీట్గా వీడియోలో. లోపల కూడా రైల్వే స్టేషన్కి వెళ్దాం, ఎలా ఎంతవరకు జరిగింది, ఎలా ఉంది ప్లాట్ఫామ్ తిరుపతి. చాలామంది వేల మంది అడుగుతున్నారు అనమాట, వీడియో వచ్చింది తిరుపతి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏం కథ అని. చూస్తున్నారా ఇది వర్క్. సో వీళ్ళంతా ఆ వర్క్ జరుగుతుంది, ముందు ఆటోలు అంతా పెట్టుకొని ఉన్నారు. ఇది స్టేషన్ అనమాట, ప్లాట్ఫామ్ 3 అట్లా వస్తుంది లాస్ట్. ఇది ఇది కొట్టేసి కొంచెం ఉన్నారు లోపల చూపిస్తున్నాయి. ఇది బయట అండి సిచ్యువేషను. లోపలికి వెళ్ళేప్పుడు అది వాక్ అనమాట, అంటే రైల్వే స్టేషన్ డైరెక్ట్ టు విష్ణు నివాసానికి. ఇది చూసారా, ఇది వర్క్. ఇలా అయితే మనకు ఐరన్తో వర్క్ చేస్తున్నారు. సో సుమారు 300 కోట్లు తెచ్చాయి. ఇది లోపల ఇవ్వండి చూడండి. సో ఆ ప్లాట్ఫామ్ పైన ఇలా ఉంది. సో ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉంది. ఇది ఐరన్తో మొత్తం చేశారు. ఇక్కడ వర్క్ అయితే రైట్ సైడ్ ఒక బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైల్స్ కూడా ఆగుతున్నాయి కొన్ని ట్రైన్స్. ఇంకా రాబోయే 5-6 నెలల్లో కానీ 1 ఇయర్లో మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్లో 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం ఇదే అండి పైన మీకోసం పైనుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఆ పక్క ఆపోజిట్లో బిల్డింగ్ వర్క్ అవుతుంది, కంపెనీ వర్క్ జరుగుతుంది. ఇది స్టేషన్లో రైల్స్ అన్నీ ఆగున్నాయన్నమాట. సో ఐరన్తో అయితే చూస్తున్నారు అనమాట. ప్లాట్ఫామ్ పైన వాకింగ్ ఉంటుంది కదా వెళ్ళేదానికి. సో వర్క్ అయితే జరుగుతుంది, అండర్ ప్రాసెస్లో ఉంది. సో డెడ్ లైన్ అంటున్నారు, మాత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో ఆ పక్క బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గర కూడా వెళ్దాం లోపల. చూడండి అంతా మొత్తం ట్రాకింగ్ సిస్టమ్, ఎస్కలేటర్ అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. చూడాలి, క్యూరియాసిటీ ఉంది రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుంది ఏమో ఫ్యూచర్లో. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నారు కదా, ఇంత ఏ విధంగా చేస్తారేమో. వర్క్ అయితే ప్రోగ్రెస్లో జరుగుతుంది. ఇది బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు ఉన్నది. సో ఇంకా మిగతా పనులన్నీ జరుగుతున్నాయి లోపల. కన్స్ట్రక్షన్స్ వర్క్ ఇది ఇంటర్నల్గా లోపల బయట. మేబీ 1 ఇయర్ పడుతుందో లేకుంటే ఇంకా త్వరగా అవుతుందో చూడాలి, వెయిట్ చేయాలి ఎంత టైం పడుతుందేమో. సో చూడండి అసలు బిల్డింగ్ అయిపోయింది. సో ట్రైన్స్ అన్నీ ఆగున్నాయి ఇక్కడ, ఎందుకంటే ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పోతుంటారు. ఇది బిల్డింగ్ అండి, దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట బిల్డింగ్. ఇది పైన కన్స్ట్రక్షన్ అయిపోయింది, మిగతా పనులు ఏదో జరుగుతున్నాయి కిందంతా. చూడండి ట్రాక్ ఉంది, గమనిస్తున్నారు చూడండి. సో ఇలాంటి అప్డేట్ కోసం నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలో ఇది అందుబాటులోకి రాబోతుంది. వస్తే చాలామంది భక్తులకి చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్లో కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు కానీ భక్తులకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉందేమో. చూసారు కదా, ఇదేనండి ప్లాట్ఫామ్ వ్యూ. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది లోపల వ్యూ అండి, ఎలా ప్రస్తుతానికి ఇప్పుడు ఉందన్నమాట, టికెట్ కౌంటర్ కాడ అనమాట. ఇది లాస్ట్లో. ఇది బయట సిచ్యువేషన్. అండర్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట, కొద్ది టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.